కొత్త పెన్షన్లు ఈ నెల 15వ తేదీ నుంచి మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 4 ఏళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా 2022 అక్టోబర్లో బీఆర్ఎస్ హయాంలో కొత్త పెన్షన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత పెన్షన్లు మంజూరు కాలేదు. వృద్ధాప్య పెన్షన్లు మంజూరు కోసం అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించినప్పటికీ ఆ మేరకు గత ప్రభుత్వం మంజూరైతే చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వం సైతం 2 ఏళ్లుగా ఊరిస్తూ వస్తోంది. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా చేయూత పథకం కింద అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దివ్యాంగులకు వచ్చేసి పెన్షన్ 4,000 ఉన్నది 6,000 చేస్తామని, ఇతరత్రా పెన్షన్లను 2,000 నుంచి 4,000కు పెంచుతాము అని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. జిల్లాల్లో 90,990 మందికి చేయూత పథకం ద్వారా ప్రతి నెల 21,08,00,000 రూపాయలను పెన్షన్దారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. లబ్ధి పొందుతోన్న వారిలో వృద్ధులు 38,292 మంది, వితంతువులు 31,901 మంది, దివ్యాంగులు 12,557 మంది, చేనేత కార్మికులు 770, గీత కార్మికులు 274 మంది, బీడీ కార్మికులు 693 మంది, ఒంటరి మహిళలు 2,561 మంది, బీడీ టేకేదారులు 5, ఏఆర్టీ బాధితులు 1,614 మంది, పైలేరియా బాధితులు 338 మంది, డయాలసిస్ బాధితులు 185 మంది ఉన్నారు. వీరంతా జీవించే ఉన్నారా లేదా అనే విషయమై గత నెలలో లైవ్ అథెంటికేషన్ నిర్వహించారు. కొందరు స్థానికంగా లేకపోయినా మరికొందరు మృతి చెందినట్టు గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పట్టణాల్లో నిర్వహించిన ప్రజాపాలన సభల ద్వారా పెన్షన్ల కోసం మొత్తం 56,531 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దివ్యాంగుల పెన్షన్ల కోసం 6,979 మంది, వృద్ధాప్య, వితంతు, చేనేత, బీడీ కార్మికులకు సంబంధించి, అదేవిధంగా ఒంటరి మహిళలు తదితర పెన్షన్ల కోసం 49,552 మంది అప్లై చేసుకున్నారు. వీటిని ఆన్లైన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా మంజూరైతే కాలేదు. ఇవే కాకుండా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజావాణిలో నేరుగా మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాలకు సైతం అనేక అప్లికేషన్స్ వచ్చాయి. ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి మంజూరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీటి గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం పట్టించుకున్న సందర్భాలైతే మనకు కనిపించలేదు. ఈ 2.5 ఏళ్ల తర్వాత స్వాతంత్ర దినోత్సవమైన ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి పెన్షన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో దరఖాస్తుదారుల్లో ఆశలైతే చిగురుస్తున్నాయి. వీటికి సంబంధించి మార్గదర్శకాలు జారీ కావాల్సి ఉంది.